లోకల్ ఫ్యాక్టరీల కన్నా కానీ సెంట్రల్ ఫ్యాక్టరీలో జరగడం వల్ల ఫలితాలు వేరే వస్తూ ఉన్నాయి. ఓకే ఓకే ఇదే మొత్తానికి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం చూస్తే తమిళనాడులో డిఎంకే 62 సీట్ల దగ్గర లీడ్లో ఉంది. ఏఐడిఎంకే 68 దగ్గర ఆగిపోయింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇందాక నేను చెప్పింది అదే, డిఎంకే సీట్లు మారుతున్నాయి, 62కి వస్తున్నాయి, 62కి వస్తున్నాయి, మార్జిన్లు మారుతున్నాయని చెప్పాం కదా, మార్జిన్లు మారుతున్నాయని చెప్పాం కదా. సో ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. విజయ్ ఖచ్చితంగా 95-100 దగ్గర ఉంటాడు. విజయ్ విల్ బి సీఎం ఉంటాడు. కానీ ఈ నేను చెప్పిన ఇండివిజువల్ పార్టీలో కాకుండా మళ్ళీ అన్నా డిఎంకేను మద్దతుతో వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు డిఎంకే దాదాపు 47 నుంచి 62కి వచ్చాడు, దాదాపు 62కి వచ్చాడు. అవును, అంటే దాదాపు 14 సీట్లు పెరిగినాయి. వీళ్ళు మాత్రం 68 దగ్గరే ఉన్నారు. విజయ్ తగ్గుతున్నాడు. చెప్పింది డిఎంకే పెరిగే కొద్ది విజయ్ తగ్గుతున్నాడు. ఎంత దగ్గర వస్తుంది చూడాలి. ఏఐడిఎంకే 67 70కి వచ్చేసింది. 70 వాళ్ళు 78 నుంచి 70లో ఉన్నారు, అటుగా ఉన్నారు వాళ్ళు అనమాట. ఓకే, సో ఈ తమిళనాడు డైరెక్షన్ ఈజ్ కరెక్ట్. విజయ్ సింగిల్ లార్జెస్ట్ వస్తాడు. ఎన్ని సీట్లు వస్తుందని ఖచ్చితంగా 2:30-3 గంటల వరకు కూడా ఇది మార్జిన్ జరుగుతూనే ఉంటుంది. నేను చూసుకుంటున్నాను ఎన్నికల సైట్లో దాదాపు 7-8 రౌండ్లు అప్డేట్ చేస్తూ ఉన్నారు. మార్జిన్స్ చాలా నేరోగా వస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా అంటే ఒక 500, 1000, 1500 ఇంకా మారే ఛాన్స్ ఉంది, ఇంకా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతే కదా, నీకు 2000, 3000 మార్జిన్లో ఉన్నవి. ఒకటి పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్న రూరల్ ప్రాంతాల్లో ఆ పార్టీలు బలంగా పర్ఫామ్ చేస్తున్నాయి. టీవీకే లీడింగ్ ఉండొచ్చు, కానీ ఎంత లీడింగ్లో ఉన్నారు? 1000, 2000తో ఉన్నారు, 10,000, 20,000తో పోలేదు. ఒకసారి 10,000 దాటితే దాన్ని వెనక్కి తిప్పుకోవడం కష్టమవుతుంది. 10,000 లోపల ఇంకొక 5-6 రౌండ్లు ఉన్నాయనుకోండి. ఎందుకంటే మీకు తెలుసు కొన్ని మండలాలు, కొన్ని ప్రాంతాలలో ఒక పార్టీకి ఏకపక్షంగా పడతాయి. అలాంటివి వచ్చినప్పటికీ రిజల్ట్స్ మారుతాయి అన్నమాట. కాబట్టి డైరెక్షన్ టీవీకే సింగిల్ లార్జెస్ట్ వెళ్ళిపోతుంది. అయితే 100 ఉంటుందా, 100 కన్నా తక్కువ పడుతుంది అనేది డిఎంకేకి వచ్చే సీట్ల దగ్గర. డిఎంకే 50 దగ్గర ఆగిపోతాయి, ఇతనికి 110 అట్లా వస్తాయి. ఏఐడిఎంకేకి అవకాశం ఉందా విజయ్ దగ్గరికి వెళ్ళేందుకు? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తే హైపోథెటికల్ అండి. మనం ఈవినింగ్ మాట్లాడదాం, ఏఐడిఎంకే పోతుందా లేదని ఈవినింగ్ మాట్లాడదాం. ఇది మొత్తానికి ఇప్పుడున్న అప్డేట్స్ ప్రకారం చూస్తే మొత్తానికి తమిళనాడులో 61 దగ్గర డిఎంకే ఉంది, 70 దగ్గర ఏఐడిఎంకే ఉంది, 103కు పడిపోయాడు విజయ్. కేరళకు వచ్చేసరికి 99 యూడిఎఫ్, 39 ఎల్డిఎఫ్, బీజేపీ 2 చోట్ల. ఈసారి కేరళలో బీజేపీ బోని కనిపిస్తుంది అనుకోవచ్చా శివ గారు? కనిపిస్తుంది, అంచనా వేసాం కదా, ఖచ్చితంగా 1-2 సీట్లు వస్తాయి. ఎక్కడ ఉంది అంటే అది కేరళ ఖచ్చితంగా ఆల్రెడీ బీజేపీ గత లోకల్ ఎలక్షన్స్లో కూడా కొంత శక్తి. బీజేపీ 2 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఒక స్థానంలో 262 సీట్లతో 62 ఓట్లతో ఉంది. ఒక చోట 4342 ఇది గెలుస్తారు రాజీవ్ చంద్రశేఖరన్. ఓకే, నేమన్ ఇతను ఈ సీటు గెలుస్తే మొదటి నుంచి అంచనా ఉంది. కాబట్టి 4000 ఉంది. కేరళలో ఏంటంటే మీకు ఒక నియోజకవర్గంలో 50,000 ఓట్లు వస్తే గెలిచే నియోజకవర్గాలు అవన్నీ. కాబట్టి 4000 అనేది డీసెంట్గా ఉంది. ప్లస్ 8 రౌండ్లు అయినాయి, 18 రౌండ్లుగా 8 రౌండ్లు అయింది. కాబట్టి ఇది నిలబట్టడానికి అవకాశం ఉంది. రెండోది 262 మాత్రమే ఉంది, కాబట్టి అది చెప్పలేము. ఓకే, కాబట్టి ఒక సీటు కేరళలో ఈసారి గెలుస్తుంది అనుకోవచ్చు మనం. సో మొత్తానికి కేరళలో బీజేపీ బోని కొట్టే ఛాన్స్ కనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్లో అనుకున్నది సాధించింది బీజేపీ. ఇక అస్సాంలో అధికారాన్ని నిలబెట్టుకుంది. తమిళనాడులో ఊహించని పరిణామాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి టీవీకే 103 దగ్గర ఉంది ప్రస్తుతానికి, 61 డిఎంకే. తమిళనాడులో కొంత హంగ్ సిచ్యువేషన్ స్పష్టంగా ఉంది. విజయ్తో ఎవరు కలిసి వస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ ఎలక్షన్స్ అనాలిసిస్. తమిళనాడు ఎన్నికల్లో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. టీవీకే స్పష్టంగా 104 సీట్ల మెజార్టీలో ఉంది. ఏఐఏడిఎంకే 70 స్థానాల్లోనూ, డిఎంకే 60 స్థానాల్లోనూ ఆధిక్యం. ఇక్కడ ప్రధానంగా విజయ్ పార్టీ 36% ఓట్లు సాధించింది. అన్నా డిఎంకే 24% ఓట్లు, డిఎంకే 26% ఓట్లు సాధించింది. ఏదైతే దాదాపు సుదీర్ఘ కాలం తర్వాత తమిళనాడు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన విజయ్ అద్భుతంగా దూసుకొని వచ్చారు. 36% ఓటింగ్ తో ముందంజలో ఉన్నారు. డిఎంకే 60 స్థానాల దగ్గర ఆధిక్యంలో ఉంది. మరోపక్క ఏఐఏడిఎంకే 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే 118 మెజార్టీ మార్కు విజయ్ చేరుకుంటారా లేక హంగ్ వైపు వెళ్తుందా అనేది కూడా మనం చూడాలి. ఇక్కడ ప్రధానంగా డిఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ వీసీకే
వీసీకే లాంటి పార్టీలు కూడా కొంత మేరకు సీట్లు సాధించే పరిస్థితి ఉంది. ఏదైతే చిన్న చిన్న పార్టీలతో కలిపి విజయ్ కూటమి కడతారా, ఈ కూటమితో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే విజయ్ 104 సీట్ల దగ్గర ప్రస్తుతం ఉన్నారు. అటు ఏఐఏడీఎంకే ఇటు డిఎంకే రెండు పార్టీలు ఏఐడిఎంకే 70 స్థానాల్లో ఉంటూ డిఎంకే 60 స్థానాల్లోనే ఉంది. మెజార్టీ మార్కు విజయ్ కేవలం 14 సీట్ల దూరంలో ఉన్నారు. ఈ 14 సీట్లకు సంబంధించిన అప్డేట్ కానీ లేకపోతే 14 సీట్లలో ఎవరు మద్దతు ఇస్తారనే అంశం కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్స్ నడిచే అవకాశం ఉంది. స్పష్టంగా విజయ్ అధికారం వైపు చూసుకొని వస్తున్నారు. విజయ్ ఖచ్చితంగా సీఎం అవుతున్నారు. ఏదైతే ఇప్పటి వరకు వచ్చిన 5 రాష్ట్రాల ఫలితాలను మనం ఇస్తే వెస్ట్ బెంగాల్లో కూడా ప్రజలు మార్పు కోరుకున్నారు. బీజేపీ స్పష్టమైన మార్పుతో అధికారంలోకి వస్తుంది. 15 ఏళ్ల టీఎంసీ పాలనకు చరమగీతం పాడారని చెప్పొచ్చు. మరోపక్క కేరళలో అధికార మార్పిడి స్పష్టమైంది. అధికార మార్పు ఖాయమని దాదాపు కేరళ ఎన్నికల్లో చూసుకొని వస్తుంది. దాదాపు ఎల్డీఎఫ్ 39 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే యూడీఎఫ్ 99 స్థానాల్లో ఆధిక్యం ఉంది. బీజేపీ 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఇక్కడ ఏదైతే కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ప్రక్రియ తీవ్ర ప్రభావం చూపింది. అధికార పార్టీలకు గట్టి షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు ఈ ఫలితాలు. ఇక్కడ ఏదైతే పుదుచ్చేరి, అస్సాం ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం నిలుపుకునింది. ఇటు తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో మాత్రం ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయని చెప్పొచ్చు. ఇక్కడ ప్రధానంగా ఈ 4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అధికార మార్పిడి వ్యవహారం వచ్చేప్పుడు తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్ ఈ 3 రాష్ట్రాల్లో అధికార మార్పిడి జరుగుతుంది. అధికార డిఎంకే పార్టీకి తమిళనాడులో భారీ షాక్, భారీ ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే డిఎంకే 3వ స్థానానికి పడిపోవడం, విజయ్ మొదటి స్థానంలో ఉండడం, ఏఐఏడీఎంకే 68 సీట్లతో 2వ స్థానంలో కొనసాగుతుంది. అధికార పార్టీ పైన సైలెంట్ వ్యతిరేకత ఈ ఎన్నికల్లో విజయ్ కి కలిసి వచ్చింది. విజయ్ చేసిన ప్రచారం కావచ్చు, విజయ్ చేసిన ప్రచార సభలు కావచ్చు, విజయ్ పైన ఉన్న సానుభూతి కావచ్చు, విజయ్ పైన ఉన్న సెంటిమెంట్ కావచ్చు, ఈ అన్ని అస్త్రాలు కూడా టీవీకేకి కలిసి వచ్చాయి. దాదాపు విజయ్ గత 10 ఏళ్లుగా చేసిన సామాజిక కార్యక్రమాలు కావచ్చు, గత 2 ఏళ్లలోనే పార్టీని స్థాపించి ఒంటరిగా పోరాటం చేస్తాను, ఒంటరిగా ఫైట్ చేస్తానని చెప్పడం కావచ్చు. ఈ ఎన్నికల్లో 233 స్థానాల్లో నేరుగా పోటీ చేశారు. ఒకానొక పరిస్థితిలో పళనిస్వామి కూడా వెనుకంజలో ఉన్నారు, స్టాలిన్ వెనుకంజబడ్డారు. చేపాట్లో ఉదయనిధి స్టాలిన్ కూడా వెనుకబడిన నేపథ్యం తిరిగి మళ్ళీ ఆ 3 నేతలు పుంజుకున్నారని మనం స్పష్టంగా చెప్పొచ్చు. భవానీపూర్ లో మమత వెనుకబడి ఉన్నది, తర్వాత మళ్ళీ మమత పుంజుకున్నది. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రక్రియ కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న మమతా బెనర్జీకి ఇదొక గట్టి షాక్ అని చెప్పొచ్చు. ఈ ఎన్నికల్లో ఇప్పటికే దాదాపు బీజేపీ తన మెజార్టీ మార్కు దాటింది, 148 స్థానాల మెజార్టీ మార్కు దాటింది. బెంగాల్ ఎన్నికలు ఒక రణక్షేత్రంలా మారాయి. ఏదైతే మమతా వర్సెస్ మోడీ అమిత్ షాల వ్యూహం, ఏదైతే మోడీ అమిత్ షా వ్యూహాలు గత 2019 ఎన్నికల నుంచి ఈ మమత కూటమి కూలగొట్టడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు చివరికి ఎట్టకేలకు 2026 ఎన్నికల్లో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఏదైతే గత 15 రోజులుగా ఎన్నికల ఫేజ్ లో 15 రోజులుగా బెంగాల్లోనే నేరుగా అమిత్ షా ఫిక్స్ చేశారు. మమత కోటను ఖచ్చితంగా కూలుస్తామంటూ ఎన్నికల ముందు ప్రకటించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల నుంచి బెంగాల్ పైనే ఫోకస్ చేసిన బీజేపీ చివరికి ఎట్టకేలకు సక్సెస్ సాధించిందని చెప్పొచ్చు. ఈ ఏదైతే 2021 ఎన్నికల్లో మమతకు అత్యంత శిష్యుడిగా ఉన్న సువేంద్రుడు బీజేపీలోకి ఆహ్వానించారు. బీజేపీ ప్రతిపక్షంలోకి వచ్చింది. 2026 ఎన్నికల్లో ఏకంగా అధికార పీఠాన్ని దక్కించుకోవచ్చు. అయితే ముఖ్యమంత్రి ఎవరవుతారనేది ఆసక్తికరంగా చర్చలు వస్తుంది. మరోపక్క కేరళలో సుదీర్ఘంగా 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏదైతే కమ్యూనిస్టుల కోట, ఏదైతే గత 10 ఏళ్లుగా కొనసాగిన కమ్యూనిస్టుల కోటను నేరుగా కూలగొట్టారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఎక్కువ కాలం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి అధికారం మార్చే కేరళలో కూడా 2వసారి విజయంకు
అధికారం ఇచ్చారు, విజయ్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, విజయ్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి రెండోసారి అధికారంలోకి వచ్చారు. అయితే ఎట్టకేలకు 2026 కిరణ్ ఒక నిమిషం మీరు లైన్లోనే ఉండండి. ఒకసారి మనం చూద్దాం. మమతా బెనర్జీ అక్కడ ఉన్నటువంటి అబ్జర్వర్లకు అలాగే అభ్యర్థులకు కూడా చేతులు జోడించి విన్నవిస్తున్నారు. సాయంత్రం వరకు కూడా మీరు ఎక్కడైతే కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయో మీరు అక్కడే ఉండండి అంటూ కూడా చేతులు జోడించి అభ్యర్థిస్తున్నటువంటి ఆమె ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం.